సో లీడర్స్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు హైదరాబాద్ టీమ్ వన్ ఎడ్యుకేషన్ సెంటర్ జూమ్ మీటింగ్. సో ఈరోజు మనం అటామీలో అటామీ యొక్క ప్రొఫైల్ చూద్దాం. సో అలాగే ఈ ప్రొఫైల్ని అర్థం చేసుకుందాం. అంటే ఎందుకు మనకి ఇది కావాలి ఏంటి అనేటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్. సో సో అటామీ ప్రొఫైల్. సో ఇక్కడ మనం అటామీ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సో ముందుగా అంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్లో ఒక కొత్త టాపిక్ని మనం మాట్లాడుకుందాం. ఊకా. సో దీన్ని నేను మీకు ఏంటి ఊకా అనేటువంటిది చాలా క్లియర్గా చెప్తాను. ద ఏజ్ ఆఫ్ ఊకా, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, అటామీ బిజినెస్ ఏంటి, తర్వాత వై అటామీ ఏంటి అనేది మనం చూద్దామండి. సో మరి ఊకా ఏంటి? సో ఈరోజు ఇది ఒక్కటి మీకు అర్థమైతే మ్యాక్సిమం మీకు క్లారిటీ వస్తుంది. సో అంటే ఈరోజు బిజినెస్ ప్రపంచం మొత్తం కూడా దీని చుట్టే తిరుగుతుంది. ఊకా ప్రపంచంగా మారిపోయింది. అంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ వర్డ్ అంటే ఈ ఊకా అనేటువంటిది బిజినెస్లో చాలా ట్రెండింగ్ వర్డ్ ఇదైంది. అంటే ఏం లేదు, ఇది ఒక 4 పదాలు. ఈ ఊకా అనేటువంటిది వలటైలిటీ, అన్సర్టనిటీ, కాంప్లెక్సిటీ, అంబిగ్విటీ. ఓకే. సో మరి ఏంటి ఈ 4? అంటే ఇవి ఎలా ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నాయి ఏంటి అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ బిజినెస్ తీసుకున్నా అంతా కూడా మనం ఈ కేటగిరీలోకే వస్తాం. ఎనీథింగ్ ఏది చేసినా సరే. సో మరి వొలటైలిటీ అంటే ఏంటి అంటే త్వరగా, అంటే త్వరగా మార్పులు అనమాట. ఏదైనా సరే పరిస్థితులు చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి. సో ఉదాహరణకు ఈరోజు సోషల్ మీడియా ట్రెండ్స్ చూడండి. ఒక ప్రోడక్ట్ వైరల్ అవుతుంది. సో రేపు మళ్ళీ అది ఎవరికి గుర్తుండదు. సో అంటే బిజినెస్లో కస్టమర్ యొక్క ఇష్టం ఏదైతే ఉందో చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది. చాలా వేగంగా మారిపోతుంది. ఈరోజు అందరం కూడా మనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ మనం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే స్పీడ్గా చేంజ్ కావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సెకండ్ యూ మీన్స్ ఏంటి అంటే అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే ఏంటి ఇక్కడ? అనిశ్చితి. అనిశ్చితి అంటే రేపు ఏమవుతుందో మనం ముందే చెప్పలేం. ఎవరైనా చెప్పలేరు, రేపు ఏమవుతుందనేది చెప్పలేం. ఉదాహరణకి ఈరోజు మనకు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ పోతాయి, మారుతాయి అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంటే తర్వాత 5 ఏళ్ల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో క్లియర్గా ఎవరికీ తెలియదు. ఇలా ఉంటుంది, ఇలా ఉండదు అని చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. మనం ఆ ఫేజ్ను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ సి ఏంటి అంటే కాంప్లెక్సిటీ. అంటే ఇక్కడ సంక్లిష్టత. అంటే ఏంటి మరి కాంప్లెక్సిటీ అంటే చాలా విషయాలు అన్నీ కూడా ఏంటి అంటే మనకు ఒకదానితోటి ఒకటి ముడిపడి ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ప్రొడక్ట్ సక్సెస్ కావాలి, ఒక బిజినెస్ సక్సెస్ కావాలి అంటే క్వాలిటీ ఉండాలి, ప్రైస్ ఉండాలి, రివ్యూస్ ఉండాలి, అలాగే దానికి తగ్గట్లు మార్కెట్ కూడా ఉండాలి, ప్రమోషన్ కూడా ఉండాలి. సో ఇందులో ఏ ఒక్కటి బాలేకపోయినా సరే క్వాలిటీ ఉండి, ప్రైస్ ఉండి, మనకు సరైన రివ్యూస్ని మనం తీసుకోలేదు, మార్కెట్కి చూపించలేకపోయాము అంటే అది కూడా మనకు బిజినెస్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏ అంబిగ్విటీ అంటే అస్పష్టత. అంటే మనకు సమాచారం ఉన్నా కానీ క్లారిటీ ఉండదు. అంటే అది అవునా కాదా, ఉంటుందా అలా ఉండదా. ఓకే. అంటే ఒక అస్పష్టత, ఒక క్లారిటీ అనేటువంటిది ఉండనటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. అంటే
ఉదాహరణకు ఏదైనా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది ఏంటి అనేటువంటిది ముందుగా తెలియదు. దాన్ని చేసుకుంటూ పోతే తప్ప తెలిసేటువంటి అవకాశం లేదు. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తుంది. మీరు నేను కాదు. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వరల్డ్. ఓకే, మనమేమి ఎక్కడి నుంచో రాలేదు. మరి అందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఫేస్ చేసేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి బిజినెస్ సిచ్యువేషన్ ఇది. ఒక 4 పదాలతోటి చాలా క్లియర్‌గా మనకు చెప్పడం జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో ఇలా ఉన్నటువంటి కండిషన్స్‌లో సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి మనం అనేటువంటిది అంటే చాలా ఫాస్ట్‌గా నేర్చుకునేటువంటి యాటిట్యూడ్ మీకుండాలి. ఇంకా నిదానంగా దాన్ని సాగదీసి, అరగదీసి పోయేటువంటి విధంగా ఉండొద్దు. తర్వాత మార్పులు ఏదైతే వస్తాయో వాటికి అడ్జస్ట్ కావాలి. నేను గతంలో లాగానే ఉంటాను. అప్పుడు అలానే చేశాను, అలానే చేస్తాను అనేటువంటి ఆలోచన ఉండొద్దు. నేను అప్పుడు చేశాను. అదే ఇంకా గోల్డ్ స్టాండర్డ్‌గా నేను ఫాలో అవుతాను అనేటువంటి ఉండదు. గతం గతం అయిపోయింది. సో మార్పులకు అడ్జస్ట్ కావాలి. టీమ్‌గా ఒక్కరిగా వెళ్తే మనం వీటేటిని కూడా తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఒక టీమ్‌గా కలిసి మనం పని చేసేటువంటి దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఒక క్లియర్ గోల్ ఉండాలి. కన్‌ఫ్యూజన్ లేనటువంటి ఒక క్లియర్ గోల్ అనేది మనం ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం ఈ వూకా లాంటి సిట్యుయేషన్స్‌ని ఈజీగా మనం జయించేటువంటి అవకాశం ఉంది. ఎనీ ఫీల్డ్ నేను చెప్తా ఉన్నాను. ఎనీ ఫీల్డ్ మీరు ఈ కండిషన్స్‌లో ఉంటే మార్కెట్ అంతా కూడా ఇలానే కనిపిస్తుంది. ఏదో మనకు క్లియర్‌గా కనపడకుండా కనపడినట్టుగా మసకగా మొత్తం ఉన్నట్లు ఏదైతే ఉందో అలాంటి సిట్యుయేషన్‌ని ప్రతి ఒక్కరు ఈరోజు ఫేస్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ వూకా ప్రపంచంలో మనం సక్సెస్ కావాలి అంటే మార్పులకు భయపడకూడదు. ఈ మార్పులని మనం ఏం చేయాలి అంటే అవకాశాలుగా మార్చుకోవాలి. మరి ఇలాంటి అవకాశాలని మనం మార్చుకునేటువంటి ఈ మార్పులని వేగంగా అడాప్ట్ చేసుకొని వాటిని ఆపర్చునిటీస్‌గా మార్చేటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఆల్రెడీ ఉన్నామండి. వి ఆర్ సో లక్కీ అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఈరోజు మనం అటామీ ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్స్ అన్నిటికి కూడా అడ్వాన్స్‌గా వర్క్ చేస్తుంది. అంటే ఎలాంటి మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పదాలలో త్వరగా మారేదానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు అన్‌సర్టెనిటీ అనేటువంటిది లేదు మనకు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంది. అంటే ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని కంపెనీ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ కాంప్లెక్సిటీ చాలా క్లియర్‌గా మనం వెళ్తా ఉన్నాము. క్వాలిటీ, ప్రైస్, ఎవ్రీథింగ్ కంపెనీ తర్వాత సోషల్ మీడియా పరంగా అన్నిటి పరంగా కంపెనీ ప్లాన్ చేస్తుంది. అండ్ అంబిగ్యూటీ ఏదైతే ఉందో మనకు స్ట్రాటజీస్ కూడా చాలా క్లియర్‌గా కంపెనీ ఆల్రెడీ ఇస్తా ఉంది. అంటే ప్రస్తుతం బయట ఉన్న వాళ్ళు ఫేస్ చేసేటువంటి సిట్యుయేషన్ మనం కూడా అటామీకి బయట ఉండి ఆలోచిస్తే వీటన్నిటిని తట్టుకోవడం, వీటన్నిటిని ఫేస్ చేయడం ఒక ఇండివిడ్యువల్‌గా చాలా కష్టం. అంటే ఎప్పుడు మనం కూడా ఏదో ఒక దాంతో భయపడుతూనే ఏమవుతుందో ఏంటో అనేటువంటిది వెళ్తా ఉంటాం. బట్ ఒక క్లారిటీ ఉండదు. సో అలాంటి సిట్యుయేషన్ ఉంటాం. బట్ ఇక్కడ వీటిని మనం క్లియర్ కట్‌గా ఓవర్‌కమ్ చేయాలి. దీన్ని కూడా బ్రేక్ చేసి మనం ముందుకు వెళ్ళాలి అంటే సో మనం ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో మనం తెలుసుకుపోయేటువంటి ప్లాట్‌ఫార్మ్ ఈరోజు వాటన్నిటికి సమాధానం అని చెప్పేసి నేను చెప్తాను. అలాగే ఇక్కడ మరి చాలామంది అంటే ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈరోజు తెలుసుకోవడానికి. ఇక్కడ మీకు చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది ఈ స్లైడ్. బట్ ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ అని చెప్పి నేను చెప్తాను. మనందరం కూడా ఈ రోజు వరకు కోసమే పనిచేస్తుంటాం. ప్రస్తుతం కోసం మాత్రమే పనిచేస్తా ఉంటాం. మరి రిటైర్మెంట్ తర్వాత మనం కొన్ని దశాబ్దాల పాటు 20, 30, 40 ఏళ్ళు కూడా మనం జీవించాల్సి ఉంటుంది. మరి దానికోసం మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం చూద్దాం లైఫ్ స్టేజెస్ ఏంటి మనం అర్థం చేసుకుంటే జనరల్‌గా యంగ్ ఏజ్ 20-50 ఏజ్‌ని మనం యంగ్ ఏజ్‌గా తీసుకోవచ్చు. ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం మనము. మరి ఈ యంగ్ ఏజ్‌లో ఎలా ఉంటుంది అంటే 0-20, 30 వరకు ఇదంతా కూడా లెర్నింగ్ స్టేజ్. లెర్నింగ్ ఏజ్ అంటే చదువు, స్కిల్స్ వీటన్నిటిని కూడా నేర్చుకునేటువంటి సమయం 0 నుంచి మనకు 20, 30 వరకు డిపెండ్స్ అపాన్ వాళ్ళు తీసుకునేటువంటి ఫీల్డ్స్, ప్రొఫెషన్స్‌ని బట్టి ఉంటుంది.
తర్వాత మరి 20-30 నుంచి 40 ఏజ్ వరకు ఏంటి అంటే జాబ్, ఇన్కమ్ అని చెప్పేసి వాటి వెనుక పరిగెత్తుతూ మనం వెళ్ళేటువంటి అంటే ఎర్నింగ్ స్టేజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మరి 40-50 ఏజ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రిపేరింగ్ స్టేజ్, అంటే మనం రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ చేసేటువంటిది, పిల్లల సెక్యూరిటీ కోసం, భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేసేటువంటి ఏజ్ 40-50 అని చెప్పేసి చెప్పొచ్చు. మరి మనం ఈ దశలో ఏదైతే ఉందో జాబ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ను కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాబ్ యాజ్ వెల్ యాజ్ ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ని ఖచ్చితంగా మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాట్ ఈజ్ ఓల్డ్ ఏజ్? ఓల్డ్ ఏజ్ అంటే ఇక్కడ మనకు ఇది ఎంజాయ్ చేసే స్టేజే, కానీ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. 50+ ఏజ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఇది ఓల్డ్ ఏజ్ కింద మనం చెప్పొచ్చు. మరి 50 నుంచి 60 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్కు దగ్గర పడేటువంటి సమయం. ఓకే, సో చాలా ఆర్థిక సమస్యల పరంగా అప్పుడేం అనిపించదు, కానీ ఆరోగ్య సమస్యలు మనని చాలా అటాక్ అయ్యేటువంటి స్టేజ్ అది. సో అది మరి 60 నుంచి 80 వరకు, 50 నుంచి 60 రిటైర్మెంట్ అయిపోయింది, 60 నుంచి 80 వరకు ఏంటి అంటే యాక్టివ్ రిటైర్మెంట్ లైఫ్. రిటైర్ అవుతాం బట్ యాక్టివ్గానే ఉంటాం. సో ఆ లైఫ్ అంతా కూడా మనం ఏం చేయాలన్నా సరే మన చేతిలో డబ్బు ఉండాలి. బట్ ఇక్కడ రిటైర్ అయిపోతాం, పనేం ఉండదు, ఎక్కడికైనా తిరగాల చేయాలా, మీకంటూ ఏది చేయాలన్నా సరే లిమిటెడ్ ఇన్కమ్స్ తోటి అక్కడ యాక్టివ్ రిటైర్మెంట్ లైఫ్ ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి 80 తర్వాత ఏంటి అంటే ఇది పూర్తిగా డిపెండెంట్. అంటే ఈ స్టేజ్లో ఇంకా మీరు ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ కావాల్సినటువంటి పరిస్థితి, దాని తర్వాత కూడా జీవించి ఉంటే డిపెండెంట్ స్టేజ్. సో అలాంటి టైంలో మీ దగ్గర ఉన్నటువంటి మీ ఇన్కమ్స్ కనుక ఏమి లేకపోతే చాలా అంటే డిఫికల్ట్ పరిస్థితుల్ని ఈరోజు మనం బయట మార్కెట్లో చూస్తూ ఉన్నాం. ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఏజ్డ్ వాళ్ళని ఏ విధంగా బయట సొసైటీ ఉంది అనేటువంటిది. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇక్కడ ఏంటి మెసేజ్ అంటే మనం యంగ్ ఏజ్లో సంపాదించింది మాత్రమే కాదు, క్రియేట్ చేసినటువంటి ప్యాసివ్ ఇన్కమ్ మన ఫ్యూచర్ని సేవ్ చేస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాను. చాలా మందికి నేను అటామీ కోసం చెప్పేటప్పుడు అదే చెప్తా ఉంటాను, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు కావాలి? ప్యాసివ్ ఇన్కమ్ మనం పని చేయనప్పుడు మనకు రావాలి. మనం పని చేసేటప్పుడు ఏదో రకంగా వస్తూ ఉంటుంది. ఈరోజు డైలీ లేబర్ కూడా వేజెస్ ఈరోజు మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు 1000-2000 రూపాయల వాళ్ళు చేసే పనిని బట్టి డైలీ ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్. ఈ రోజు పోతే ఈ రోజు వస్తుంది. బట్ అదే పర్సన్ పని చేయని టైంలో ఇన్కమ్ కావాలి అని చెప్పేసి అంటే సో అది చాలా తక్కువ మంది ఆ ఫెసిలిటీని, ఆ సోర్స్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు? దాని గురించి అవగాహన లేదు, దాని గురించి ప్లానింగ్ లేదు. మరి ఇలాంటి టైంలో మనకి ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అనేటువంటిది చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది. ఇది మనం తెలుసుకోలేకపోతే, దీని గురించి మనం ప్రాపర్గా కనెక్ట్ కాకపోతే మనం కూడా ఇప్పుడు ఎవరైతే బాధపడతా ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళలాగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఇక్కడ మనకుంది. సో మరి ఇక్కడ ఒకటే ఏంటి దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే టుడే స్మార్ట్ వర్క్ ఈజ్ టుమారోస్ పవర్ఫుల్ పీస్ఫుల్ రిటైర్మెంట్ అని చెప్పి నేను చెప్తాను. ఈరోజు మీరు చేసేటువంటి స్మార్ట్ వర్క్ ఏదైతే ఉందో మనం రేపు టెన్షన్ లేకుండా అన్నిటిని కూడా సెట్ చేసేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం ఒకసారి ఆలోచించండి. సో తర్వాత మరి సిస్టమ్ బిజినెస్ అంటే ఇదేంటి? సిస్టమ్ బిజినెస్ ఏంటి అంటే ఇది ఫ్యూచర్ కోసం మనం ఇలాంటి బిజినెస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏదైనా చేయండి, ఇప్పుడు మీరు చేసే వర్క్తో పాటు ఒక సిస్టమ్ బిజినెస్ని మీరు ఫ్యూచర్ కోసం క్రియేట్ చేసుకోవాలి. ఏంటి మరి ఆ సిస్టమ్ బిజినెస్ ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక బిల్డింగ్ కట్టారు, దాని నుంచి రెంట్స్ వస్తూ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ వన్ సిస్టమ్ బిజినెస్. అంటే కంటిన్యూస్గా ఒక సిస్టమ్ ప్రకారం మీకు వస్తూ ఉంటాయి. తర్వాత కాపీరైట్ ఇన్కమ్, మీరు ఏదైనా రాశారు, దేని గురించి అన్నా ఇచ్చేశారు, సో దాని నుంచి మీకు కాపీరైట్ అంటే మీ యొక్క టెక్నిక్, మీ యొక్క నాలెడ్జ్తో దాంతో కాపీరైట్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్, సో మీరు కొంత బ్యాంక్లో డిపాజిట్ చేశారు, మీరు బ్యాంక్లో కొంత ఫిక్స్డ్ చేశారు, సో దాని నుంచి కన్సిస్టెంట్గా ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో
ఇదంతా కూడా సిస్టమైజ్డ్ ఇన్కమ్, సిస్టమైజ్డ్ బిజినెస్ తోటి వచ్చేటువంటి ఇన్కమ్. తర్వాత యూట్యూబ్ రెవెన్యూ. సో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా మనకు మానిటైజేషన్ చేసుకొని, అంటే వాళ్ళు అన్ని కంటెంట్స్ చేసి దాని నుంచి కూడా ఒక సిస్టమేటిక్ గా ఇన్కమ్స్ అనేవి మనం చేసేదానికి వస్తూ ఉంటుంది. ఇవి సిస్టమ్ బిజినెస్. వీటితో పాటు డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఒక సిస్టమ్ బిజినెస్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మీకు చెప్తా ఉన్నాను. అంటే రెంటల్ ఇన్కమ్ లేదు, మీకు కాపీరైట్ లేదు, అంటే మీరేదో క్రియేట్ చేసి దాన్ని కాపీరైట్ చేసుకొని పేటెంటెడ్ చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి లేదు, డబ్బులు ఎక్కువగా లేవు బ్యాంకులో పెట్టి, ఇది లేదు, యూట్యూబ్లో లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక ఆప్షన్ ఏముంది అని చెప్పేసి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కూడా వీటన్నిటి ద్వారా ఎలా అయితే ఒక సిస్టమ్ బిజినెస్ ని క్రియేట్ చేసుకొని ఎర్న్ చేసుకుంటా ఉన్నారో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కూడా అలా మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ని మనం చూస్ చేసుకోవాలి. నిజంగా ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈరోజు చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా మార్కెట్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా అదే గొడుగు కిందికి వస్తున్నాయి. మరి దాంట్లో ఉండే ఏంటో ఊడే ఏంటో తెలియనటువంటి పరిస్థితి. సో దానికోసమే పూర్తి స్థాయిగా మనం అవగాహన చేసుకోవాలి, పూర్తి స్థాయిగా దాని గురించి స్టడీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్ నేను మీకు చెప్తా ఉన్నాను. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే, ఒక కంపెనీ నుంచి కన్జ్యూమర్ కి డైరెక్ట్ గా ప్రొడక్ట్స్ ని సప్లై చేసేటువంటి విధానమే డైరెక్ట్ సెల్లింగ్. మరి కంపెనీ నుంచి కన్జ్యూమర్ కి ఇప్పుడు ప్రొడక్ట్ రావట్లేదా, ప్రస్తుతం మనం తీసుకోవట్లేదా? ఎస్. ఎలా వస్తుంది అంటే, ప్రస్తుతం కంపెనీ నుంచి సూపర్ స్టాకిస్ట్ కి వస్తుంది, రీజనల్ డిస్ట్రిబ్యూటర్ కి వస్తుంది, హోల్సేలర్ కి వస్తుంది, రీటైలర్ కి వస్తుంది, తర్వాత కన్జ్యూమర్ కి వస్తుంది. ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ట్రెడిషనల్ మెథడ్. బట్ ఇక్కడ మరి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి అంటే, ఇక్కడ డైరెక్ట్ కంపెనీ నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా పక్కకు జరిపేస్తా ఉన్నారు. మరి వీళ్ళని జరపడంతో ఏమవుతుంది అంటే, వీళ్ళకి ఏదైతే మార్జిన్స్ వీళ్ళకి ఏదైతే ఇస్తా ఉన్నారో, ప్రాఫిట్ ఏదైతే ఇస్తా ఉన్నారో, ఆ డిఫరెన్షియేషన్ మార్జిన్ అనేటువంటిది ఇక్కడ కన్జ్యూమర్కే పాస్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానమే డైరెక్ట్ సెల్లింగ్. ఇంతకు మించి ఇక్కడ వేరే ఏదో మంత్రదండాలు లేవు, ఇక్కడ రావడానికి వేరేది లేదు. దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ ద ప్రూవెన్ సైన్స్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు, ఈరోజు ఒక ప్రొడక్ట్ తయారై కన్జ్యూమర్కి రీచ్ కావాలి అంటే ఆ కాస్ట్ లో మనకు 25 to 30% వరకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటే, రిమైనింగ్ 70 to 75% మనకు ఇక్కడ మార్కెటింగ్ కాస్టే ఉంటుంది. అంటే దాన్ని పూర్తిగా ప్రమోట్ చేయడానికి, తర్వాత దాన్ని సేల్ చేయడానికి, సప్లై చేయడానికి వీళ్ళందరూ కలిసి తీసుకునేటువంటి మార్జిన్ 70% ఉంటుంది. సో మరి వీళ్ళందరికీ కూడా ఎవరు పే చేస్తారయ్యా అంటే, ఈ కన్జ్యూమరే పే చేస్తాడు. అడ్వర్టైజ్మెంట్ పర్సన్ కి మన ప్రొడక్ట్ మీదే వెళ్తుంది, మనం కొనే దాంట్లోనే. డిస్ట్రిబ్యూటర్ కి మనం కొనే దాంట్లోనే వెళ్తుంది. తర్వాత దాన్ని సేల్ చేసే సేల్స్ మెన్ కి మనం చేసే దాంట్లోనే వెళ్తుంది. ఇలా వాళ్ళు ఆ ప్రొడక్ట్ మీద ఎన్ని ఖర్చులు పెట్టినా చివరికి మళ్ళీ ఆ ప్రొడక్ట్ మించి ఆ ఖర్చులన్నీ తీసుకునేది మనతోటి మాత్రమే. మరి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, డైరెక్ట్ గా ఆ ప్రొడక్ట్ ని కన్జ్యూమర్ కి ఇస్తున్నాయి. మరి ఈ బెనిఫిట్ అంతా కన్జ్యూమర్ కే ఇచ్చేసి, దీన్ని నువ్వే ప్రమోట్ చేసుకో, ఇలా మేము ఇక్కడ ఎవరికి అడ్వర్టైజ్మెంట్ కి దానికి దీనికి ఖర్చు పెట్టట్లేదు, ఆ పర్సంటేజ్ ని నేను మీకే ఇస్తున్నాను, మీరు దాన్ని వ్యాపారంగా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. లేదు, ఆ ప్రొడక్ట్ మాత్రమే నేను వాడుకుంటాను అనుకుంటే, క్వాలిటీ ప్రొడక్ట్ బయట కంటే సుపీరియర్గా ఉంటుంది, వాడుకోండి, దీని నుంచి ఆదాయం కూడా తీసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకసారి మనం గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క స్టాటిస్టిక్స్ చూద్దాం. అసలు నిజంగా మరి ఈ ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది ఏంటి, దీంట్లో ఏముంది అనేటువంటి చూస్తే, ఇక్కడ మీకు క్లియర్ గా కంట్రీ వైజ్ గా కూడా మనకు ఇక్కడ డేటా ఉంది. సో టోటల్ గా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు గ్లోబల్లీ డైరెక్ట్ సెల్లింగ్ నెంబర్ ఎంత అంటే, ఇది అఫీషియల్ గా WFDSA వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి డేటా. ఇది 10,30,00,000 మంది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యాక్టివ్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లర్స్ గా వర్క్ చేస్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసేటువంటి మార్కెట్ సైజ్ ఎంత అని చెప్పేసి అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ వింగ్ లో 14,25,000 కోట్ల రూపాయల మార్కెట్ ని ఈరోజు గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది చేస్తా ఉంది. అంటే ఈ ఇండస్ట్రీ ఇంత బిజినెస్ ని మార్కెట్ చేస్తా ఉంది. ఇది గ్లోబల్ స్టాటిస్టిక్స్. మరి వై అటామీ, ఈరోజు అటామీ ఎందుకు మీకు రిలయబుల్ బిజినెస్ పార్ట్నర్ ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు అటామీ ఒక సిస్టమాటిక్ బిజినెస్, అంటే
ఒక సిస్టమాటిక్, ఒక డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ ఒక స్టడీ ఇన్కమ్స్, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ నుంచి తీసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది. తర్వాత కాంపిటేటివ్ ఎడ్జ్ అంటే ట్రస్టెడ్ కంపెనీ. ఈరోజు కాంపిటేటివ్ ప్రొడక్ట్ లైన్స్ మార్కెట్లో మనం క్వాలిటీ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ని అటామీ ఈరోజు కలిగి ఉంది. తర్వాత స్టడీ ఇన్కమ్ ఫర్ 3 జనరేషన్స్ అంటే మన ఒక తరంతోటే కాదు, 3 తరాల వరకు కూడా మనం ఏ విధంగానైతే దీంట్లో ఇన్కమ్స్ ని ఎర్న్ చేసి ఎంజాయ్ చేస్తామో, అది మన తర్వాత కూడా, మన తదనంతరం కూడా 3 తరాలకి ఇక్కడ మార్చేటువంటి అవకాశాన్ని అటామీ అనేది ఇస్తుంది. అందుకోసమే ఇట్స్ రిలయబుల్ బిజినెస్ పార్ట్నర్ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాము. ప్రీమియర్ కంపెనీ అంటే ట్రాన్స్పరెంట్ అండ్ ఎథికల్ కంపెనీ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ పరంగా వీఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎలాంటి, ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, మేము చూస్తున్నటువంటి దాని ప్రకారం ఎలాంటి షార్ట్ కట్స్ కానీ, ఎలాంటి ఈజీ గోయింగ్ ఫాస్ట్ అప్రోచ్ కానీ ఉండదు. ఒక సిస్టమాటిక్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఎథికల్ గా వెళ్తున్నటువంటి కంపెనీ. ఎలాంటి అంటే హిడెన్ థింగ్స్ పెట్టేసి కస్టమర్స్ ని స్క్వీజ్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేయదు. 100% కస్టమర్ సక్సెస్ ని బేస్ చేసుకొని వెళ్తున్నటువంటి కంపెనీ అటామీ అని చెప్పొచ్చు. తర్వాత మరి అటామీ ఎంత బిజినెస్ చేస్తుంది? గ్లోబల్ షేర్ చూసాం మనం. అటామీది పొజిషన్ ఏంటి మనం చూసినట్లయితే, ఈరోజు గ్లోబల్ సేల్స్ మనకు అటామీలో 13,639 కోట్ల గ్లోబల్ సేల్స్ జరిగితే, ఓవర్సీస్ సేల్స్ 7,265 కోట్లు మనకు ఓవర్సీస్ సేల్స్ ఉన్నాయి. అంటే ఈరోజు అటామీ గ్లోబలీ 10వ ర్యాంకులో ఉంది. జస్ట్ ఇమాజిన్, మీరు వినేటువంటి కంపెనీ ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ కంపెనీ. ప్రపంచంలో 10వ ర్యాంకులో ఉంది. నాట్ ఇన్ ఇండియా, ప్రపంచంలో 10వ ర్యాంకులో ఉంది. ఈరోజు ఇండియన్ కంపెనీస్ ఏది కూడా ఈ టాప్ 10 లో లేవు. ఏ ఇండియన్ కంపెనీ కూడా టాప్ 10 లో. టాప్ 100 లో 45th ప్లేస్ లో ఇండియన్ కంపెనీస్, ఇండియాలో నెంబర్ 1 గా చలామణి అవుతున్నటువంటి కంపెనీస్ గ్లోబల్ గా 40-50వ ర్యాంకులో ఉన్నాయి. బట్ అటామీ ప్రపంచంలో 10వ ర్యాంకులో ఉంది. అండ్ అలాగే అటామీ యొక్క టార్గెట్ ఒక $10 బిలియన్ కంపెనీగా ఇప్పుడు సుమారు 20,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. మనమే 1,00,000 కోట్ల కంపెనీగా అటామీ ప్లాన్ చేస్తుంది. మీరు చూశారు కదా, 14,25,000 కోట్లు గ్లోబల్ సేల్స్ అయితే, అందులో మనం ఇంకా ర్యాపిడ్ గా 1,00,000 కోట్ల టర్న్ ఓవర్ ని అటామీ సాధించే దిశగా ముందుకు వెళ్తా ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా వెళ్తుంది ఏంటి అనేటువంటిది. మరి ఇక్కడ అటామీలో ఎంతమంది ఉన్నారు? ఈ ఫిగర్ చూస్తే మీకు వండర్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లర్స్ 10,30,00,000 మంది ఉంటే, ఈరోజు అటామీలో గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారంటే 1,60,00,000 మంది. కరెంట్ 1,80,00,000. సో ఇది ప్రిపేర్ చేసినప్పుడు 1,60,00,000 మంది మనకు అటామీలో ఇంటిగ్రేటెడ్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఇది గ్లోబల్ నెంబర్ తో కంపేర్ చేస్తే మోర్ దెన్ 10%. అంటే 10,30,00,000 మందిలో 10% అంటే ఎంత? 1,03,00,000 ఉండాలి. మరి ఇక్కడ మనము 1,60,00,000 మందితోటి, అంటే మోర్ దెన్ 10%. ప్రపంచంలో ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లర్స్ లో 10% కంటే ఎక్కువ ఒక అటామీ యాక్టివ్ మెంబర్స్ ని కలిగి ఉంది. ఒక కొరియాలోనే 35,00,000 మంది మెంబర్స్ ఉన్నారండి. జస్ట్ ఇమాజిన్. అంటే ఇది ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే, కొరియన్ పాపులేషన్ 5 కోట్లు సుమారుగా. అంటే 5 కోట్ల పాపులేషన్ కి 35,00,000 మంది మెంబర్స్ ఉన్నారు. అంటే 7% ఆఫ్ కొరియన్ పాపులేషన్ ఈరోజు అటామీలో డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు. ఒక్కసారి ఈ సీన్ ని మనం ఇండియాకి కన్వర్ట్ చేద్దాం. ఇండియాలో 140 కోట్ల పాపులేషన్ ఉంది. అంటే 140 కోట్ల పాపులేషన్ కి 1% అంటే 1,40,00,000. మరి ఇక్కడ 7%, సేమ్ అదే సినారియో మనం ఇండియాలో తీసుకుంటే ఒక 7% పబ్లిక్ ఇక్కడ అటామీకి వచ్చారు. అంటే మోర్ దెన్ ఇండియాలో నాకు తెలిసి 10 కోట్ల మంది. అంటే ప్రపంచంలో చేసేటువంటి డైరెక్ట్ సెల్లర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఇండియాలో ఒక అటామీలోనే మనం అంతమందిని దీంట్లోకి అటాచ్ చేసేటువంటి అవకాశం ఉంది. జస్ట్ ఇమాజిన్ ఎంత స్కోప్ ఉంది అనేటువంటిది. తర్వాత 27 బ్రాంచెస్ తోటి ఈరోజు గ్లోబలీ, అంటే మనకు 58 దేశాలలో 110 కంట్రీస్ లో ప్రొడక్ట్ డెలివరీస్ చేస్తుంది. బిజినెస్ అంటే ఇన్కమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేది 58 దేశాల్లో,
ప్రొడక్ట్ డెలివరీస్ ని ఎడ్జీ మాల్ వీటన్నిటితోటి మనకు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది 110 దేశాలలో ఈరోజు అటామీ ఆల్రెడీ ప్రొడక్ట్స్ ని డెలివరీస్ చేస్తుంది. అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ట్రూ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా ఈరోజు అటామీ వెళ్తుంది. మీ అంచనాలు, మీ ఆలోచనలు ఏ మాత్రం కూడా దీనికి దగ్గరికి కూడా రావు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి కంపెనీని, మీరు చూసినటువంటి కోణం ఏదైతే ఉందో, ఈ రోజు మీరు చూడబోయేటువంటి కోణం ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మరి ఇక్కడ ద నెక్స్ట్ జనరేషన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బిజినెస్, ఎందుకు ద మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్ళేటువంటి మోడల్ ని మనం వెళ్తా ఉన్నాము. ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి 100కు 100% ఆన్లైన్ గా మనం వెళ్తున్నాం. నో షాప్ ఓన్లీ యాప్ అనేటువంటి దాంతో ఈరోజు మనం ముందుకు వెళ్తా ఉన్నాము. ఈరోజు ప్రీవియస్ అంటే ట్రెడిషనల్ మెథడ్స్ అన్నిటి నుంచి కూడా 2009 నుంచి, అంటే మనం ఈ రోజు ఆన్లైన్కి రాలేదు, గుర్తుపెట్టుకోండి. కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే మనము ఆన్లైన్ బేసిస్ లో, అంటే ఈ ఫ్యూచర్ ని ముందే ప్రిడిక్ట్ చేసి నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 40-50 ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటిది కంపెనీ ఆల్రెడీ విజువలైజ్ చేసి దీన్ని 2009 నుంచే మనం ఆన్లైన్ లో వెళ్తున్నాం. ఈ రోజు ఆన్లైన్ వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పటికిప్పుడు చాలా కంపెనీస్ ఆన్లైన్ ప్లాన్ చేస్తున్నాయి. బట్ అవర్ ఫ్యూచర్, అవర్ విజన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే కంపెనీ ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ తో ఉంది, అంటే ఎలా మనం దీంట్లో ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటిది ఈ ఆలోచనతో మీరు గ్రహించవచ్చు. మరి ఇక్కడ క్వాలిటీ, ప్రైస్ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి అటామీ ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ బేస్ ని కలిగి ఉంది. అదే మనకు కేరీ అండ్ కోల్మార్. ఇక్కడ టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్ట్నర్, అంటే కొరియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ R&D చేసేటువంటి ప్లాట్ఫామ్ కేరీ ఉంది మనకు. తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి కోల్మార్, బల్క్ ప్రొడక్షన్ ODM బేసిస్ లో సో కోల్మార్ ఉంది. అండ్ ప్రొడక్ట్ సప్లైస్, అంటే ఇవన్నీ కూడా అటామీ ఒక డిస్ట్రిబ్యూషన్ హబ్ లాగా పనిచేస్తుంది. ఇలా ఒక సినర్జిటిక్ కాంబినేషన్ తోటి కేరీ, కోల్మార్ తోటి వర్క్ చేస్తూ ఒక గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ క్లబ్ గా, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా అటామీ ముందుకు వెళ్తుంది. తర్వాత మరి అటామీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ లైన్, ఈ ఒక్క ప్రొడక్ట్ చెప్తే మిగతా వాళ్ళకి స్వెట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే అలాంటి ప్రొడక్ట్ ఇది హీమోహిమ్. అటామీలో ద హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ద నెంబర్ 1 సెల్లింగ్ సప్లిమెంట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మనం. ఎందుకు ద బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అని కూడా చెప్పొచ్చు హీమోహిమ్. మరి ఏంటి దీని హిస్టరీ చూసినట్లయితే, దీని ఒక్క సేల్స్ మాత్రమే అటామీ సేల్స్ లో 50% ఉన్నాయి. అంటే ఒక 10,000 కోట్ల ఇండియన్ రూపీస్ లో చెప్పొచ్చు అంత సేల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇది. 8 సంవత్సరాలు దీనికోసం కేరీ R&D చేసింది. కొరియన్ గవర్నమెంట్ R&D చేసి డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్. గ్లోబల్ గా 21 పేటెంట్స్ ఉన్నాయి, ఇన్క్లూడింగ్ ఇంటర్నేషనల్ పేటెంట్స్. USA, జర్మనీ, జపాన్ చాలా కంట్రీస్ లో దీనికి పేటెంట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్. ఒక్క పేటెంట్ ఉంటేనే ఎంతో సాధించినట్లు. మరి ఒక సింగిల్ ప్రొడక్ట్ కి 21 పేటెంట్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నాయి. అంటే జస్ట్ ఇమాజిన్, అంటే ఎలాంటి ప్రొడక్ట్ లైన్ ని మనం కలిగి ఉన్నాము, ఎంత రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్ ని మనం కలిగి ఉన్నాము అనేటువంటిది మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. హీమోహిమ్ ఏం చేస్తుంది? ఇమ్యూనిటీలో ద కింగ్ ఆఫ్ ద ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పొచ్చు. మీరు అన్నిటిని ఒక పక్క పెట్టి హిమోహిమ్ ని ఒక పక్క పెట్టొచ్చు. ఇన్ఫాక్ట్ అటామీ చాలా మంది చూస్ చేసుకున్నటువంటి ప్రొడక్ట్ హీమోహిమ్. దీని గురించి కూడా వి విల్ డిస్కస్ లేటర్. తర్వాత ఇది NK సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది సైటోకైన్ ని క్రియేట్ చేస్తుంది. జలుబు నుంచి క్యాన్సర్ వరకు ముందు జాగ్రత్తగా లేదా ట్రీట్మెంట్ పరంగా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకు సపోర్టివ్ గా ఇది చేస్తుంది. ఇమ్యూనిటీ అప్ అండ్ ఫెటిగ్ ని డౌన్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ హీమోహిమ్. సో తర్వాత అబ్సల్యూట్ కాస్మెటిక్స్ లో, హెల్త్ పరంగా అక్కడ చూసాం. కాస్మెటిక్స్ లో ఇది కూడా హెల్త్ లో హీమోహిమ్ ఎలాగో కాస్మెటిక్ స్కిన్ కేర్ పరంగా అబ్సల్యూట్ బెస్ట్ పేటెంట్ అవార్డ్, అంటే కింగ్ సెజాంగ్ అవార్డ్ దీనికి వచ్చిందండి. కొరియాలో దట్ ఇస్ అ ప్రెస్టీజియస్ అవార్డ్ అని చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఒక 2 లక్షల పేటెంట్స్ ఫైల్స్ అయితే ఎవ్రీ ఇయర్ కొరియాలో లాక్స్ ఆఫ్ పేటెంట్స్ ఫైల్ అయితే ఉంటాయి. బట్ దాంట్లో ఆ 2 లక్షల పేటెంట్స్ లో అన్ని రకాల కంపెనీస్ యొక్క పేటెంట్స్ వస్తూ ఉంటాయి. ద బెస్ట్ పేటెంట్ అవార్డు వచ్చినటువంటి ప్రొడక్ట్ అటామీ అబ్సల్యూట్. ఈవెన్ ఏ కంపెనీ కూడా కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఇలాంటి అవార్డుని తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో మరిది సెల్ యాక్టివ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఎక్కడైతే టార్గెటెడ్ సెల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్కిన్ ని రిపేర్ చేస్తుంది, డిఏజ్ చేస్తుంది, రివర్స్ ఏజింగ్ చేసేటువంటి ప్రొడక్ట్ అబ్సల్యూట్. సో ఇది కూడా
నెంబర్ 1 సెల్లింగ్ ప్రొడక్ట్ ఇన్ ద బ్యూటీ కేటగిరీ అమాంగ్ ద ఆల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. సో ఇలా హెల్త్ కేర్ లో, స్కిన్ కేర్ లో దిగ్గజ ప్రొడక్ట్స్, పేటెంటెడ్ ప్రొడక్ట్స్, R&D చేసినటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. తర్వాత స్మాలర్ స్టేజ్ మనం అంటే కామన్ యూసేజ్ ప్రొడక్ట్స్ వస్తే టూత్ బ్రష్. అంటే ఇదేంటి మరి టూత్ బ్రష్ ఏంటి? 2024 సేల్సే 3,70,00,000 యూనిట్స్ అండి. అంటే దీన్ని మనం పర్ సెకండ్ బ్రష్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే మనం మన టైంని సెకండ్స్ గా కన్వర్ట్ చేస్తే ఒక సంవత్సరానికి టోటల్ గా ఉండేటువంటి సెకండ్స్ ఎంత అంటే 3,15,36,000 సెకండ్స్. రోజుకు 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 365 రోజులు చేస్తే 3,15,36,000 సెకండ్స్ ఉంటాయి. బట్ మనం అమ్మినటువంటి బ్రషెస్ ఎన్ని ఒక సంవత్సరం సింగిల్ ఇయర్ అంటే 3,70,00,000. వీఆర్ క్రాస్ దెన్ సెకండ్. అంటే పర్ సెకండ్ కి ఒక బ్రష్ కంటే ఎక్కువగా మనం సేల్ చేస్తూ వెళ్తున్నాం. 99.9% గోల్డ్ పౌడర్ యూజ్ చేసినటువంటి ద వన్ అండ్ ఓన్లీ బ్రష్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంది అంటే అటామీ టూత్ బ్రష్. ఒక టూత్ బ్రష్ టర్న్ ఓవర్ 500 crores పైన ఉంది. టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ టుగెదర్ ఇక్కడ 1000 crores టర్న్ ఓవర్ చేస్తా ఉంది. అంటే జస్ట్ ఇమాజిన్ మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అనేటువంటిది మీరు ఆలోచించవచ్చు. తర్వాత అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. మనం ఈరోజు ఈ ట్యాగ్ లైన్ తో ముందుకు వెళ్తున్నాం. క్వాలిటీలో మనం యాపిల్ లాంటి క్వాలిటీ సామ్సంగ్ ప్రైస్ కి ఇస్తున్నామని గర్వంగా చెప్తాం. ఎందుకు ఇవన్నీ ఇస్తున్నాము అంటే ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ తోటి మనం వెళ్తా ఉన్నాము. ఇవన్నీ కూడా అటామీకి పార్ట్నర్డ్ కంపెనీస్. అంటే వీళ్ళందరూ కూడా ఆయా కేటగిరీస్ లో ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వీళ్ళందరూ ఒక 70+ కంపెనీస్ అటామీకి ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ బెస్ట్ ప్రైస్ లో మనకి ఇస్తాయి. మరి ఎందుకు మనం ఒక మంచి ప్రైస్ ని మెయింటైన్ చేయగలుగుతున్నాం? ఈవెన్ కాంపిటీషన్ టైంలో కూడా ఇండియాలో చాలా మంది చూసినట్లయితే 2020 నుంచి 2026 లో ఉన్నాము. ఏ ప్రొడక్ట్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ కాలేదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రెగ్యులర్ గా ఈ రోజు ఉన్నటువంటి ఏ ప్రొడక్ట్ కొన్నా సరే ఒక 5 ఏళ్ల కింద ఉన్న రేట్ ఈ రోజు ఉందా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. బట్ ఇక్కడ అటామీ 2020 నుంచి ఎలాంటి వరల్డ్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి. యుద్ధాలు వచ్చాయి, తర్వాత ఆయిల్ కి సంబంధించిన సంక్షోభాలు వచ్చాయి, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, డాలర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇవన్నీ వచ్చినా ఎక్కడ తొనకకుండా బెదరకుండా స్టేబుల్ ప్రైస్ పాలసీని మెయింటైన్ చేస్తుంది అంటే మనం మెయింటైన్ చేసేటువంటి విధానమే. అంటే ఈ కంపెనీస్ కూడా కంపెనీ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళకి చాలా కంపెనీస్ లోన్స్ తీసుకొని ఆ లోన్స్ కి రీపేమెంట్ చేస్తూ అంటే ఇంట్రెస్ట్లు పే చేస్తూ అవన్నీ కూడా కస్టమర్స్ మీద వేస్తూ ఉంటాయి. బట్ అటామీ జీరో డెబ్ట్ కంపెనీ. ఒక రూపాయి కూడా కంపెనీకి డెబ్ట్స్ లేవు ఇక్కడ. అలాగే ఈ కంపెనీస్ అన్నిటికి కూడా పార్ట్నర్ కంపెనీస్ కి కంపెనీ ప్రొడక్ట్ కావాలంటే అడ్వాన్స్ గా పేమెంట్ ఇస్తుంది. నాకు ఈ ప్రొడక్ట్ కావాలి, నాకు ఈ ప్రైస్ కావాలి, సో నీకేం కావాలి? నాకు అడ్వాన్స్ గా టెక్నాలజీని, ప్రొడక్ట్ క్వాలిటీ నువ్వు చూసుకో, నీకు పెట్టుబడి నేను చూసుకుంటా అని చెప్పేసి పార్ట్నర్షిప్ కంపెనీస్ కూడా అడ్వాన్స్ గా అమౌంట్స్ ఇచ్చేసి ద బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కి మనకు తీసుకునేటి ఈరోజు మార్కెట్ లో ఇస్తున్నటువంటి కంపెనీ అటామీ. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్నర్ ఫ్యాక్ట్. ఏం జరుగుతుంది అనేటువంటిది ఇది ఏమీ తెలియకుండా మనం మార్కెట్ లో ముందుకు వెళ్తే సేమ్ మిగతా వాళ్ళలాగానే మనం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో తర్వాత జిఎస్ స్ట్రాటజీ. మరి ఇక్కడ ఇది కొరియన్ కంపెనీ, మరి కొరియన్ ప్రొడక్ట్స్ మాత్రమే చేస్తుందా అంటే కాదు. గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్ అనేటువంటి స్ట్రాటజీ తోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇండియా నుంచి కూడా ఆల్రెడీ 3 ప్రొడక్ట్స్ మనకు జిఎస్ లో వచ్చాయి. మొరింగా, స్పిరులినా, శిలాజిత్, ఇంకా చాలా పైప్ లైన్ లో ఉన్నాయి. జపాన్ నుంచి ఐలుటిన్, యుఎస్ఏ నుంచి మనకు గ్రిల్డ్ లావెర్ ఏదైతే ఉందో ఆలివ్ ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్, తర్వాత మలేషియా నుంచి చికెన్ కర్రీ పేస్ట్, మెక్సికో నుంచి ఆవకాడో ఆయిల్, ఇలా మనకు తైవాన్ నుంచి మనకు ఆయిల్ ప్యాచెస్, ఇలా ప్రపంచంలో ద బెస్ట్ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి అయితే ఉందో వాటన్నిటిని కూడా జిఎస్ స్ట్రాటజీ ద్వారా అటామీ తీసుకొని ప్రపంచం మొత్తం అక్కడి నుంచి సప్లై చేసేటువంటి ఒక అద్భుతమైన స్ట్రాటజీని ఈరోజు అటామీ ఫాలో అవుతుంది. సో మరి సిఇఓ అంటే ఇవన్నీ చేసేటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి అంటే డాక్టర్ హెంగిల్ పార్క్, మోస్ట్ అడ్మైర్డ్ సిఇఓ ఇన్ కొరియా. అంటే ఇలాంటి అవార్డ్స్ రావాలి, ఇలాంటి బిరుదులు రావాలి అంటే అంత ఈజీ కాదు. ఈరోజు కొరియా నుంచి శాంసంగ్ ఉంది, హ్యూండాయ్ ఉంది, కియా ఉంది, తోషిబా ఉంది, ఎల్జీ ఉంది. దిగ్గజ కంపెనీస్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. మరి అంత కంపెనీస్ అంతంత పెద్ద సిఇఓస్ ఉన్నటువంటి కొరియాలో మోస్ట్ అడ్మైర్డ్ సిఇఓ ఇన్ కొరియా అని చెప్పేసి రావాలి అంటే
నాట్ ఏ జోక్. అండ్ ఇక్కడ 3 years కంటిన్యూస్గా ఆ అవార్డుని తీసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ GPTW అని చెప్పేసి గ్రేట్ ప్లేస్ టు వర్క్, అంటే టాప్ 5 కంపెనీస్ కొరియాలో, అంటే ఇక్కడ మంచి ప్లేస్. ఇప్పుడు మనం గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఎలా అయితే చేస్తామో అటామీ నెక్స్ట్ మోర్ దెన్ దట్, వాటికంటే ఏ మాత్రం తక్కువ కాదు అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను. సో అలాగే మరి మన కంపెనీ CEO గురించి తెలవాలంటే 30+ ఇయర్స్ ఈయనకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండి ఈరోజు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ లో కౌన్సిల్ CEO మెంబర్. అంటే దాంట్లో CEO ఫోరంలో వెళ్ళాలి, కౌన్సిలర్ మెంబర్ గా జాయిన్ కావాలి అంటే ఆ కంపెనీ టర్న్ ఓవర్ అనేది మోర్ దెన్ $1 బిలియన్ టర్న్ ఓవర్ ఉండాలి. అంటే ఇండియన్ రూపీస్ లో చూస్తే 9,000 కోట్ల పైచిలకు టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీస్ కి మాత్రమే ఆ WFDSA కౌన్సిల్లో స్థానం దక్కుతుంది. సో మన CEO చాలా మంది అటామీ 10th ప్లేస్ లో ఉన్నా కానీ నెంబర్ 5 అంటే 10th లో ఉన్నటువంటి లోపల ఉన్న కంపెనీస్ అన్ని కూడా అటామీని చూసి భయపడతా ఉన్నాయి. ఎందుకు? దీని గ్రోత్ రేటును చూసి వీళ్ళు వెరీ సూన్ నెంబర్ 1 కి రీచ్ కాబోతున్నారు అని చెప్పేసి చాలా మంది CEOs మన CEOని ఫాలో అవుతా ఉన్నారు. తర్వాత అటామీ ఒక స్ట్రాంగ్ సక్సెస్ సిస్టమ్స్ తోటి వెళ్తుంది. సక్సెస్ అకాడమీ ఈరోజు ప్రపంచం మొత్తం ఒకటే మోడల్లో ఈరోజు బిజినెస్ ని తీసుకెళ్తున్నటువంటి విధానం. 1 డే సెమినార్స్ అని చెప్పి చేస్తుంది, ఎడ్యుకేషన్ సెంటర్ సెమినార్స్ అని చెప్పి చేస్తుంది. ఇలా ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్స్. అంటే కంపెనీ ఇంత ఫాస్ట్ గా వెళ్ళడానికి ఒక సిస్టమేటిక్ గా క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏ కేర్ అని చెప్పేసి నెక్స్ట్ ఫర్దర్ అప్కమింగ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అటామీ లాంచ్ చేయబోయేటువంటివి. ఇదేంటి మరి అంటే ఫిజికల్ గా, స్పిరిచువల్ గా, సోల్, ఎన్విరాన్మెంటల్ పరంగా కస్టమర్ ని అప్రోచ్ అయ్యేటువంటి ఏ కేర్ సెంటర్స్ ను కూడా అటామీ లాంచ్ చేయబోతుంది. అంటే దీంతో ఏంటి అంటే కస్టమైజ్డ్ సొల్యూషన్స్ హోల్ పర్సన్. అంటే ఇక్కడ మనకు ఫ్యూచర్ మెడికల్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా అందరికి కామన్ థింగ్ అనేది ఉండదండి. ఎవరి బాడీని వాళ్ళది కంప్లీట్ DNA ఎనాలిసిస్ చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అనేటువంటిది కస్టమైజ్డ్ గా వెళ్ళేటువంటి ఇది ఉంటుంది. ఒకరు స్ట్రెస్ తో ఎక్కువ బాధపడతా ఉంటారు, వాళ్ళకి స్ట్రెస్ ని రెడ్యూస్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఇచ్చేస్తూ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, తర్వాత స్ట్రెస్ వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏ విధంగా వాటిని ఎలా తగ్గించాలి, ఇలా ఒక డిఫరెంట్ వేలో ఫర్దర్ గా మనము అప్రోచ్ అయ్యేటువంటి విధానాన్ని కూడా అటామీ డెవలప్ చేస్తుంది. న్యూట్రిషన్, వర్కౌట్స్, తర్వాత స్లీప్ పరంగా స్ట్రెస్, తర్వాత వచ్చేసి మెంటల్ హెల్త్ ని చేయడంలో సోషల్ గా, ఇలా అన్ని కేటగిరీస్ లో చేసేటువంటి ఏ కేర్ సిస్టమ్ ను కూడా అటామీ లాంచ్ చేయబోతుంది. తర్వాత కే బ్యూటీ అంటే AI మిషన్ ఇది. దీంట్లో జస్ట్ మనము ఆ స్క్రీన్ మీద ఒక ఫోటో తీస్తే మన ఫేస్ లో ఎంత డెప్త్ కి స్కిన్ ప్రాబ్లం ఉంది ఏంటి 7 లేయర్స్ వరకు కూడా ప్రాబ్లమ్ ని ఎనాలిసిస్ చేసేటువంటి AI బ్యూటీ మిషన్ కూడా అటామీ ఆల్రెడీ ట్రయల్ రన్ లో ఉంది, హెడ్ క్వార్టర్ లో ఉంది. సో దీంతో హెయిర్ ని, స్కిన్ ని ఎనాలిసిస్ చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రోడక్ట్ కావాలని చెప్పేసి మిషనే చెప్పేస్తుంది. అంటే మనం ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ లో ఉన్నాం. జస్ట్ దీన్ని టూల్స్ వాడితే చాలు మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత సాంగ్సన్ ఫారెస్ట్ అని చెప్పేసి ఈరోజు అటామీ బిల్డ్ చేసినటువంటి రిసార్ట్ ఇది, అటామీ హోటల్. జస్ట్ ఇమాజిన్, ఈరోజు ఒక 7 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అటామీ నా యొక్క డిస్ట్రిబ్యూటర్స్, లీడర్స్ కొరియాకి వచ్చినప్పుడు ఎక్కడ బయట వేరే ఏ హోటల్లో ఉండొద్దు అని చెప్పేసి మొత్తం కూడా, అంటే ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు ప్రతి సెకండ్ కూడా మనం ఆ ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేసేలాగా ఇక్కడ ఒక ఫారెస్ట్ లో ఒక చక్కటి రిసార్ట్ ని బిల్డ్ చేసింది. ఈవెన్ దీనికి సంబంధించి టూర్ కూడా ఇండియా నుంచి ఆగస్టులో ప్లాన్ చేస్తా ఉంది. దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఎవరైనా సరే దానికి సంబంధించిన క్వాలిటీ అంటే ఆ క్రైటీరియాని మీట్ అయితే కొరియాకి కూడా మీరు వెళ్ళి ఈ సాంగ్నిసన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో స్టే చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకోవచ్చు. తర్వాత డొనేషన్స్, అంటే బిజినెస్ అంటే ఒక ప్రాఫిట్ ఎర్నింగ్సే కాదు, అటామీ డొనేషన్స్ లో కూడా ఈరోజు కొరియాలో నెంబర్ 1 గా ఉంది. సామ్సంగ్, LG, తర్వాత హ్యూండాయిని పక్కకు నెట్టి 18% ఆఫ్ ప్రాఫిట్ ని డిస్ట్రిబ్యూషన్ గా, చారిటీగా ఇచ్చేటువంటి కంపెనీ అటామీ. అంటే ఇక్కడ చూడండి మీరు, డొనేషన్ టు రెవెన్యూ రేషియో 30 times హయ్యర్ దెన్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ. అంటే 30 రెట్లు ఎక్కువగా మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ కి ఇస్తున్నాము. ర్యాంక్డ్ నెంబర్ 1 అమాంగ్ కొరియాస్ టాప్ 500 కంపెనీస్. కొరియాలో ఉన్నటువంటి టాప్ 500 కంపెనీస్ లో వీఆర్ ద నెంబర్ 1 ఇన్ డొనేషన్స్ షేరింగ్ అని చెప్పొచ్చు. వీఆర్ ఫీలింగ్ ఎ ప్రౌడ్. ఎందుకంటే చాలా కంట్రీస్ లో హాస్పిటల్స్ ని బిల్డ్ చేసింది, ఈవెన్ కొరియాలో హాస్పిటల్స్ ని బిల్డ్ చేసింది. అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కి డొనేట్ చేస్తుంది.
చాలా మంది, కొన్ని లక్షల మంది చిల్డ్రన్ కి డొనేట్ చేస్తుంది. తర్వాత డ్రీమీ స్కూల్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆర్ఫనైజ్డ్ తర్వాత అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి చేస్తుంది. ఇండియాలో కూడా 2 స్కూల్స్ ఆల్రెడీ నెలకు ₹1,00,00,000 CEO అకౌంట్ నుంచి ఇచ్చి ప్లే చేస్తుంది. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, నెంబర్ ఆఫ్ అవార్డ్స్ లైక్ కస్టమర్ సెంట్రిక్ మేనేజ్మెంట్, గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్ కొరియా, ఎక్స్పోర్ట్ అవర్, ప్రెసిడెన్షియల్ అవార్డ్, తర్వాత కింగ్ సెజాంగ్ అవార్డ్, ఇలా అటామీ అంటే ఏ కోణంలో చూసినా 360 డిగ్రీస్ లో మీరు ఏ డిగ్రీలో చూసినా సరే ఎక్కడ కూడా డౌన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. సో మరి ఏంటి ఇక్కడ ఇవన్నీ చూపించాము. వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్ అంటే, ఇఫ్ యు డ్రీమ్ వివిడ్లీ, విభిన్నంగా మీరు ఎప్పుడైతే కలలు కంటారో ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ అని చెప్పేసి హెంగిల్ పార్క్ గారు చాలా బలంగా విశ్వసిస్తూ ఉంటారు. సో తర్వాత మరి ఈ ప్లాట్ఫామ్ లో ఇండియాలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ ని చూసినట్లయితే ఇక్కడ మనకు 21 లీడర్స్ ఇక్కడ షెరోన్ రోజ్ మాస్టర్ పొజిషన్ లో ఇండియాలో టాప్ లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో మీరు చూడొచ్చు. సో మరి దీంట్లో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే 140 కోట్ల మందిలో అటామీలో ఉన్నటువంటి మెంబర్స్ లో లీడర్ బోర్డ్ లో టాప్ లీడర్ కేటగిరీలో అటామీ రికగ్నైజ్డ్ మీ. సో మీ అందరికీ అంటే ఆ అవకాశాన్ని షేర్ చేసేటువంటి అవకాశం నాకు ఇక్కడ వచ్చింది. సో ఇమాజిన్ మీరు ఎలాంటి కంపెనీలో ఎలాంటి లీడర్స్ తో వర్క్ చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. దిస్ ఈజ్ అబౌట్ today's presentation. Thank you for joining today.